సెలబ్రేట్ చేసుకుందాం అని బయటకు వచ్చాను. కుర్రోళ్ళందరూ నా మీద కలర్స్ వేయడానికి వచ్చారు, కానీ వేయకుండానే వెళ్ళిపోయారు. ఎందుకు అని అడిగాను. ఇంద్రధనుసు మీద మళ్ళీ కలర్స్ వేయడం అవసరమా అని వెళ్ళిపోయారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. చాలు, మీరందరూ నవ్వుకునింది చాలు. ఆయన ఈ రోజు హోలీ సెలబ్రేట్ చేసుకోవడానికి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇంటికి మా అక్క మా బావ ఎక్కడా? నమ్మలేక నన్ను గిచ్చుకుంటున్నా, నొప్పి పుట్టి ఎక్కడలేని సంతోషంలో తుళ్ళుతున్నా. తప్పదింక భరించవేనా బంగారం, పుచ్చి పుచ్చి బంగారం, నీ బయ్యారం హ్యాపీ హోలీ అక్క. హ్యాపీ హోలీ బావా. హ్యాపీ హోలీ బావా నాకు ఒక డౌట్ ఉంది బావా. అబ్బాయిలు అందరూ అందమైన అమ్మాయిని ఇష్టపడతారా, తెలివైన అమ్మాయిని ఇష్టపడతారా? రెండు లేని నీలాంటి అమ్మాయిని ఇష్టపడతారు. బావ నన్ను పొగిడాడా తిట్టాడా? పొగిడాడే, రోజు నన్ను ఇలాగే పొగుడతాడు. అక్క ఒక్క నిమిషం, ఈ రోజు బావకి నువ్వే ఫస్ట్ రంగు పూయాలి. హలో, చొక్కా మీద బొట్టు రంగు పడ్డదా? నేను ఊరుకోను. ఊరుకోకుంటే అల్లి ఉతుక్కో. ఈ రోజు నేనే నీ మీద ఓలి ఫస్ట్ చేస్తానే. హలో, మా అక్కకి ఎవరు లేరు అనుకుంటున్నావా? ఈ రోజు ఫస్ట్ నీకే రంగు పడుద్ది. ఏంటే మీరు ఇద్దరు రెచ్చిపోతున్నారా? నా వెనకాల 10 మంది ఉన్నారు. 10 మంది ఉన్నారా? ఏది పిల్లి చూద్దాం. బాబాయ్ రండ్రా. వచ్చారండి దండుపాలెం బ్యాచ్. అవును, దండుపాలెం బ్యాచ్. అది లేడీస్ ఉంటారు కదా, వాళ్ళిద్దరు. ఏంటి ఇలా వచ్చారు? నా ఫ్రెండ్స్. అర్థమైపోతుంది, కోతిల్లానే ఉన్నారు అందరూ. కోతులు ఆడించిందలా ఉన్నావు. అవును, దేనికి పిలిచావు? కంప్లీట్ మళ్ళీ జబర్దస్త్ వస్తున్నాయండి. కాదురా, నా మీద రంగులు వేస్తామని చెప్పి ఏడుస్తున్నారా? మరి ఇంకేం లేడు, 2 స్కిట్లు చేయాలి, ఏడిస్తారు. ఏంటి మేము ఉంటుండగా మడవ రంగులు వేస్తారా ఏంటి? 10 మంది వచ్చేస్తే ఇక్కడ భయపడిపోతాం అనుకుంటున్నారా? మా గర్ల్స్ వస్తారు, ఒక్కొక్కరికి తీసుకోండి రా. మాకు లెక్క సరిపోలేదు, ఇద్దరు ఉన్నారు కదా. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. మా ఫ్రెండ్స్ వస్తారు, మిమ్మల్ని ఆడిస్తారు. అమ్మా, ఇప్పుడు కోతులు లక్ష చెంపాంజలు కాంబినేషన్ అదిరిపోద్ది. ఏంట్రా ఎక్కువ చేస్తున్నా? ఏంటి మా అన్నమే చేస్తారా? దమ్ముంటే నామే చేయి, కావాలంటే పొగమే ముద్దు కూడా పెట్టుకో. ఎవడేమన్నా దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజారా? అరే ఆయన చెయ్యేస్తూ వచ్చాగా నా మీద రంగులు వేస్తున్నారు, ఏడిపిస్తా అంటారు. ఏమనరా? ఇగో ఆయన మీద రంగు లేదు, కావాలంటే ముద్దు పెట్టుకో. ఎవడైనా ఏమన్నా చూద్దాం. అయ్యా, మీ గోల ఆపండి. మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ ఓనర్ కదా, మీరు వచ్చారేంటి? అరే పనుడా, నువ్వు కూడా వచ్చావేంటి? నువ్వు శ్రీదేవి డ్రామా కంపెనీలో హీరోయిన్ కదా? నేనే శ్రీదేవి. నువ్వు వచ్చినప్పుడు మేము రావడంలో ఏముంది బొంగు? ఇవన్నీ కాదు, మేము ఎందుకు వచ్చామో తెలుసా? మా బాయ్స్ అందరి తరపున మా అన్నను సపోర్ట్ చేయడానికి వచ్చాం. దమ్ముంటే కాసుకోండి, చూసుకుందాం. దమ్ము గురించి నువ్వు మాట్లాడకురా. ఇప్పుడు మా గర్ల్స్ వస్తారు, దమ్ ఏంటో చూపిస్తారు. ఓకే గర్ల్స్, గజ్జ ఘల్లు మన్నాదిరు, గుండె ఛల్లు మన్నాదిరు. ఏంటి ఎందుకు పిలిచావు మమ్మల్ని అందరినీ? అక్క మీద రంగులు పూస్తానంటున్నారే వాళ్ళు. ఎవడ్రా వాడు? అలాంటి ఎక్కువ చేస్తున్నారు. రాక ఒక ఈవెంట్ వచ్చింది కదా, అందుకే ఎక్కువ చేస్తున్నారు. అలాగైతే ముందు ఎక్కువ చేయాలి కదా. ఒక్కడన్నా నా పిల్లల మీద చెమిచడు రంగుగిన పోస్తే రక్తం బయటపడాలి. ఏంటన్నా ఇలా ఫ్యామిలీ? ఆ రోహిణి ఏమో కొండ, ఇదేమో తొండ, అదేమో ముసలి. తాడో కొమ్మరక్క గీలతోనే చెప్పు. సిగ్గు లేదే చీడిగింజ అంటే నల్లగున్న
తొక్కడం ఏం అల్లదంట. ఏందిరా ఇది హోలీ పండుగ, అసలు హోలీ పండుగ. మరి హోలీ పండగకి గంగిరెద్దులు ఎందుకు వచ్చినాయి? హోలీ పండుగ ముళ్ళ పందులు ఎందుకు వచ్చినాయని మేము అడిగామా? మేము తొండలు ఎందుకు వచ్చి నేను అడిగావా? ఇది రోజా, నువ్వు రోహిణి, మన ఇద్దరు ఓకే అంటే బాజా. అది మడిచి ఆల్రెడీ ఒకటి ఉంది, అందుకే చేతులు పెట్టుకున్నా. ఈ బొకడా పంచలని ఈ బొకడా గారు చెప్తాడు. ఆ పంచిచ్చేది కూడా ఆ బొకడాగాడే. మీరందరూ ఆగండి. ఎవరు అనుకుంటున్నారు ఇక్కడ ఆ. బెస్ట్ ఆఫ్ జబర్దస్త్ యాంకర్? నువ్వు యాంకర్ అని తెలియక బెస్ట్ అని పెట్టుంటారు వాళ్ళు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? మాలాంటి వాళ్ళు దొరకాలంటే యుద్ధాలు చేయాలి, త్యాగాలు చేయాలి. అయినా మేము దొరుకుతామని గ్యారెంటీ లేదు. నువ్వు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా నెక్స్ట్ ఈవెంట్ లో ఉంటావని అసలు గ్యారంటీ లేదు. ఏంటి కోమరక్క, నువ్వు ఉన్నావనే కదా మేము అందరం వచ్చినప్పుడు నువ్వు అసలు ఎందుకు ఏం మాట్లాడతలేవు? డైలాగ్ మర్చిపోయి ఉంటుంది రెండు ఏమంటావా? ఈ బొకడా దానికే నలుగురు అందియాలి, ఈడు నాకు అందిస్తాడంట. కొబ్బరి కుక్క ఆ? ఏమన్నావురా? నా మొగడు కూడా నన్ను కొమర కుక్క అంటాడు. ఆగు ఆగు ఆగు, వాడుకోద్దు, వీడికి వీడికి. ఏంటి రెచ్చిపోతున్నారు? సొంతం 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 నీకా నాకా. ఏయ్ కోచి మర్చిపోయి మీ ఓడిగా. ఈ గొడవ సలవాలంటే వాళ్ళిద్దరు రావాల్సిందే. ఎవరు? చూస్తారా? అటు చూడండి. ప్రాబ్లం సాల్వ్ చేసే వాళ్ళని తీసుకొస్తా అని చెప్పి ప్రాబ్లం క్రియేట్ చేసే వాళ్ళని తీసుకొచ్చారేంటి? అసలు ముందు ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఏం చెప్తా? ఏంట్రా ఏంటి ప్రాబ్లం ఏంటి? వాళ్ళు మన మీద రంగులు వేద్దాం అనుకుంటున్నారు, నువ్వేదో దారి చూపించాలి. మన దారిలోకి వస్తారు వాళ్ళు. వస్తే వదులుతావేంటి? ఏంట్రా ఇది? లేడీస్ ముందు ఏంట్రా బాబా మాటలు? అబ్బా లేడీస్ గురించి నువ్వు మాట్లాడుతున్నా? సరే చెప్పరా. హోలీ రోజు నీకు ఒక అమ్మాయి కనిపించింది, ఆ అమ్మాయి మీద ఏ రంగు వేస్తావు? నలిపేస్తా నలిపేస్తా. మా జోలికి వస్తే గంట సేపైనా వదలం. మేము సాయంత్రం వరకు వదలం. నేనైతే అసలు ఆడైతే రాత్రి కూడా వదలడు. అసలు ప్రాబ్లం ఏంటో చెప్పరా? వాళ్ళేమో మన మీద రంగు వేద్దాం అనుకుంటున్నారు, మనమేమో వాళ్ళ మీద ఫస్ట్ రంగు వేద్దాం అనుకుంటున్నాం. ఇది ప్రాబ్లం. ఇదేంద్రా చిన్న బెట్లా కాసుకుందాం. ఫస్ట్ మన మీద రంగేశారు, మనం ఓడిపోయినట్టు వాళ్ళు గెలిచినట్టు. ఓకే అదే మీరు ఫస్ట్ వాళ్ళ మీద రంగేశారనుకో, మీరు గెలిచినట్టు వాళ్ళు ఓడిపోయినట్టు. ఓకే, ఎందుకు బెట్ ఏంటి? గెలిస్తే ఏంటి? వాళ్ళు ఫస్ట్ మీ మీద రంగేశారనుకో, వాళ్ళు గెలుస్తారు కదా. ఆ. నేను వెళ్ళి వాళ్ళ 10 ముద్దలు ఇస్తాను. నేను వెళ్ళి వాళ్ళ 10 ముద్దలు ఇస్తాను. ఒకవేళ మీరు ఫస్ట్ వాళ్ళ మీద రంగేశారనుకో, వాళ్ళు ఓడిపోతారు కదా. వాళ్ళు వచ్చి నాకు 10 ముద్దలు ఇస్తారు. ఎర్రటి ఎండలో వేణీళ్లు పోసుకుని రగ్గు కప్పుకు తిరిగేవాడి మొహంలో మొహం చూడు. పోతావు రే, నాశనం అయిపోతావు. సమానంగా న్యాయం చేస్తే చెప్పి నీకే న్యాయం చేసుకుంటున్నావు. అరే నీకెందుకు రాని ఉన్నాక తర్వాత నేను చూసుకుంటా కదా. మన నాకు రెండు సరే ఈ ప్రోగ్రామ్ అయ్యే లోపు గర్ల్స్ మన మీద వేస్తే మనం ఓడిపోయినట్టు, వాళ్ళు గెలిచినట్టు. వాళ్ళు ఏం చెప్తే అది మనం చెయ్యాలి. ఒకవేళ మనం కనుక ఫస్ట్ వాళ్ళ మీద రంగేసాం అనుకో, వాళ్ళు ఓడిపోయినట్టు. మనం ఏం చెప్తే అది వాళ్ళు చేస్తారు. రంగులు వేయాలంటే ముందు రంగులు ఉండాలి కదా. మా లేడీస్ అందరం వెళ్ళి ఆ రంగులు తెచ్చుకునే విషయంలో ఉంటాము. అండ్ అంతేకాదు ఈ రోజు మా లేడీస్ అందరికి సపోర్ట్ గా నేను ఉంటాను. సరే మనం కూడా వెళ్ళి రంగులు కొనుక్కోవాలి. Yeah. ఆల్ ది బెస్ట్ లేడీస్. భలే ఉన్నారు. మొదలెడితే అరే గుండెలు తీసి కాళ్ళను ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు. అరే వసూలు 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 పైసా వసూలు. నా ముందు కెమెరా పెడితే రంగంలో దిగి రభస చేసేవాడు. ఇప్పుడు నేను రంగులు అమ్ముకుంటున్నా.
నన్ను ఎవరు వదిలి వెళ్ళిపోయినా ఎవడో ఒకడు అసిస్టెంట్ ఉంటూనే ఉంటాడు. ఏంట్రా లేట్ గా వచ్చావు? మీరే చెప్పారు మాస్టర్ ఉదయం కోడి కుయ్యగానే నువ్వు నా షాప్ లో ఉండాలన్నా. అవును. ఈ రోజు మా కోడి కుయ్యలేదు. ఎందుకు కూలేదురా? దాన్ని రాత్రే కోసేసాం. పంచు చాలట్లేదురా, పంచు లేదురా. ఇంత తక్కువ టైంలో పంచు పేలింది, పంచు పేలలేదని కూడా తెలిసిపోద్దా మీకు? 10 నిమిషాల స్కిట్ కి చేపను రుద్దినట్టు రుద్దారా. ఇక పంచుల గురించి నాకు తెలియదురా. మీకు విషయం చెప్పాలి. ఆ. ఈ రోజు మన షాప్ కి పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తున్నారు. ఎవరు? జఫాగల్లా? జఫాగల్లా మాస్టర్ ఈ మధ్య రంగుల్లోని కెమికల్స్ కలుపుతున్నారంట, కళ్ళు పోతే కొంచెం చూసుకొని అమ్మండి జాగ్రత్తగా. నువ్వు చేసిన పాపాన్ని కళ్ళు ఎప్పుడో దొబ్బేవాళ్ళరా. నీకు నాకు ఒక తేడా ఉంది. ఏంటి మాస్టర్ అది? మనం ఇద్దరం నాశనం అయిపోవడానికి కారణం నువ్వు హౌస్ కు రావలేకపోవడం వల్ల నువ్వు నాశనం అయిపోయావు. ఓ మా హౌస్ కి వెళ్లకుండా ఉండడం పో. నేను తాగడం వల్ల నాశనం అయిపోయాను. దొబ్బేస్తావా? నేను వెళ్ళిపోతాను మాస్టర్. ఏంటి మాస్టారు రంగులతో పాటు బ్రష్ కూడా అమ్ముతున్నారా? యాడ్రా బ్రష్? ఈ బ్రషేనా? ఇదేంటి సగం కొట్టేసి ఉంది? దానికి పెద్ద హిస్టరీ ఉంది. సివిక్స్ లో చెప్పండి, సివిక్స్ లో చెప్పండి. ప్రతి ఒక్కడు నాది పీకలేడు, నాది పీకలేడు, నాది పీకి కట్టగట్టలేడు అని చెప్తా ఉంటారు. నాది పీకేది ఏమీ లేదు అక్కడ. అందువల్ల నేను నాది పీక్కొని ఈ బొచ్చును కట్టగట్టి చూపిస్తున్నాను అందరికి. కొట్టేసిన గుండు కోసం కొటేషన్ చెప్పారు. రంగెంత? 100 రూపాయలు. ఏం తగ్గుద్దా? ఇలా ఊదుకుంటా పో, తగ్గిపోతుంది. అరే పక్కన వచ్చారా మీరు నేను ఒకటే మాస్టర్. అవునా? నేను ఇంటికి పోగానే పెక్కేస్తా. నేను ఇంటర్వ్యూలోనే మందేస్తా. నేను మందు తాగానంటే ప్రపంచాన్ని మర్చిపోతా. నేను మందు తాగితే పీడిస్తా. ఓ అమ్మ ఇప్పుడు నన్ను బూయిటియకు. పోరా జప్ప. కన్నయ్యా నా ముద్దులకెట్టయ్యా, ఎందుకు వచ్చావు నాన్న? మాస్టర్ ఇవాళ మీ ముఖం మీద నేను రంగు పూస్తా. పూయలేవు కదా. ఎందుకు? నీకు అందదు గనక నా ముఖము. నీకు అందే చోట ఎక్కడైనా ఉంటే ఎవరన్నా దొరికితే పూసుకో నాన్న. నేను ఈ రోజు మీతో హోలీ వాడతా. ముందు నువ్వు జూమ్ చెయ్యి. ఎందుకు మాస్టర్? నీ ఒళ్ళంతా కొవ్వే. కోబడితే ఏమన్నా ప్రాబ్లమా మాస్టర్? నన్ను చూస్తే అర్థం కాలా? అమ్మో మీలా తయారవుతానంటే నేను ఇప్పుడే జిమ్ చేస్తా. నీది కలర్ ఏమ్మా ఈ రంగు నేను కొంచెం పూసుకుంటా మాస్టర్. అమ్మా ఈ పూసుకున్న దానికే నువ్వు ఎట్టున్నావు. ఇక ఇది పూసుకుంటే ఎట్ అయిపోతావు తల్లి నువ్వు. జటాపటార్ రాని నాకు రంగులు కావాలి. రంగు ఎదుటి వాళ్ళకి నువ్వు పూయడానిక, ఎదుటి వాళ్ళు నీకు పూయడానిక? అదేంటి అలా అడిగారు? నువ్వు పూస్తే పిడికిడు చాలు. ఎదుటి వాళ్ళు నీకు పూయాలంటే గంపడ కావాలి. నా మీద పంచలేస్తారా? పంచి మీద పంచి నీకు ఇదే ఎక్కువ పో. ఎవరు ఈ జిలేబీ? ఏమో మాస్టర్ కొంచెం తేడాగా ఉంది. చపాతీ లపాకి మధ్యలో తుపాకీ లాగుందిరా. అమ్మా బుల్బుల్ జిలేబీ రంగులు ఇక్కడే ఉన్నాయా, లోపల కూడా ఉన్నాయా? లోపల బాగా ఇంత ఉన్నాయి. అయితే రా లోపలికి వెళ్ళి తెచ్చు. నీతో వస్తే నాకు హోలీ పోద్ది, నా సోడాలో పోద్ది. రష్యా నుండి వచ్చినట్టున్నావు. ఈ రంగుల వల్ల ఉపయోగం ఏంటి? ఈ షోలో నువ్వు వచ్చిన దాని వల్ల ఉపయోగం ఏముందో ఈ రంగుల్లో కూడా అంతే ఉపయోగం. అయితే ఏం లేదా? బాయ్. అందరూ వచ్చి వెళ్ళిపోతున్నారు. మన రంగులు ఎవరు కొనరా మాస్టర్? మీరంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను మీ షాప్ లో కలర్స్ కొంటాను. అమ్మాయిలు రండి. అదన్నమాట, అమ్మాయిలా అబ్బాయిలా అనుకున్నాం కదా. కలర్స్ మా చేతిలో ఉండగా ఇంకా మీరెక్కడికి వెళ్తారు?
మీ దగ్గర ఉన్నాయని చెప్పి నువ్వు పెద్ద సరదా పడ్డారు కదా. అవును. మీ వైపు ఉండాల్సిన అమ్మాయి మా వైపు ఉంది, చూడండి ఇప్పుడు. ఇంతటితో అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా ఉంది, మాకు తెలుసు. ఆవిడ్ని రిలీజ్ చేయాలంటే మేమేం చేయాలి చెప్పండి పోనీ. బాయ్స్ అందరి మీద డాన్స్ చేయాలని చెప్పని బాగా. మేమా? మీ బాయ్స్ తోనా? నువ్వే. ఆ డాన్స్ చేస్తేనే పంపిస్తా. వద్దా? ఓకే రెడీ అయితే మీరు ఓడిపోయినట్టేగా. మీకు అసలు డాన్సే రాదు కదా. మీ ఎవడ చెప్పాడు మాకు రాదు. ఎన్నో దరిద్రాలు చూస్తాం జీవితంలో, ఇంకొక దరిద్రం చూస్తాం. ఏముంది? మాది కూడా సేమ్ ఫీలింగ్, వాళ్ళది కూడా. ఇప్పుడు మన గురించి మనం పొట్లాడుకోవడం కాదు, అసలు మనం ఇలా కొట్టుకోవడం కాదు. ఫస్ట్ ఎంత అద్భుతంగా ఆగమ్మా, రాకేష్ మాస్ అంత బాగా పెర్ఫార్మ్ చేస్తా. ఆయన గురించి మాట్లాడవా? పాప ఎన్ని డైలాగులు గుర్తుపెట్టుకొని చెప్పారు. ఆయన గురించి మాట్లాడాలి లేదా? బేసికల్ స్కిట్ చేయాలంటే చాలా కష్టం. మాస్టర్ అవలీలగా అన్ని డైలాగులు గుర్తుపెట్టుకొని చేయడం చాలా సూపర్ మస్తు. చాలా చాలా బాగా చేశారు. ఎంటర్ గా బ్రదరా. సిల్కులుంగి ఎత్తి గట్టి చంకి ఎంగి బొత్తాలెట్టి చేతికి బండు మల్లెలు కొట్టి చార్మినారు అత్తరు కొట్టి వచ్చేసినాము రోహో, మేము వచ్చేసినాము రోహో, వచ్చేసినాము రోహో. గడప దాటి వద్దామంటే గప్పుడు అసలు తగులు పెట్టి చేసింది ఇది సూకల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో. ఇది సూకల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. డాన్స్ అంటే అసలు అమ్మాయిలు ఎరగ తీశారు. అమ్మాయిల కన్నా అబ్బాయిలు. మీ చప్పట్ల కోసం చేయలేదు మేము డాన్స్. మాట ఇచ్చిన ప్రకారం మేము డాన్స్ చేసిన తర్వాత ఆవిడ పంపిస్తానన్నారు, పంపించేసాడు. డాన్స్ చేస్తే పంపిస్తా ఉన్నా అంతే కదా. మా వాళ్ళు అందరూ వేసారు కానీ నేను డాన్స్ చేయలేదు కదా ఎవరితోని. ఇది పాయింట్. అంటే ఇప్పుడు మీరు పంపించరా? పంపించాం. ఇప్పుడు అమ్మాయిని పంపించకపోతే మనం ఏం చెయ్యాలి? వాళ్ళందరినీ పడుకోబెట్టేద్దామే. వాళ్ళందరినీ పడుకోబెట్టడం ఎలా? నువ్వు ఒక పర్ఫార్మెన్స్ చేయి, దెబ్బకు పడుకుంటారు. ఓకే. అదేదో ఫ్లోలో చెప్పింది. నేను కూడా ఫ్లోలో వెళ్తున్నాను. డైరెక్టర్ గారు ఎవరేం చెప్పినా ఫ్లోలో అలుక్కుపోమన్నారు. ఈ డైరెక్టర్ కూడా అందరిని అలుగుకోమంటాడు, నన్ను మాత్రం ఏమండు. ఇదిగో నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ రోజు ఏంటి? హోలీ రోజు అందరూ ఏం తాగుతారు? బంగు. ఇప్పుడు వాళ్ళందరికి బంగు తాగించేసాం అనుకో, పడుకుంటూ పోతారు. మరి ఆ బంగు తాగే బొంగుగాలు ఎక్కడ దొరుకుతారు? బొంగుగాలు దొరికేసారు. రాజమౌళి, ఈ మధ్య అన్నంకి బదులు అందం తింటున్నావా? ఎందుకు? చాలా అందంగా ఉన్నావు. త్రిముఖి, నువ్వు దొరికిందలా తింటున్నావా? ఎందుకింత దొడ్డుకున్నావు? శ్రీముఖి, నీ వల్ల కాదు, నేను వెళ్తాను. ఆగే, నన్నన్నా దొడ్డన్నాడు, నేను గొడ్డ అంటాడు. వీడి వల్ల కాదు కానీ వాడిని ట్రై చేస్తా. ట్రై చేయి. హాయ్ సన్నీ బేబీ. హాయ్. మీ ఇంటి పక్కన బ్యూటీ పార్లర్ ఉందా? ఏంటి ఈ మధ్య తెగ అందంగా తయారైపోతున్నావు. మీ ఇంటి పక్కన బ్యూటీ పార్లర్ ఉందా? మరి ఎవరు చేయించుకొని రావచ్చుగా.
వీళ్ళు పేరుతో వినే రకం కాదే, వీళ్ళు బీరుతో వినే రకం. మీరు మీ ఫ్రెండ్స్ ని మోసం చేయాలి. ఫ్రెండ్స్ కు ఫ్రెండ్షిప్ ప్రాణం ఇచ్చే రకం మనం మోసం చెయ్యం. ఆస్తులు పోయినా పర్లేదు కానీ ఆస్తులు వదులుకోలేం. ఇప్పుడు ఒప్పుకుంటారా? ఫ్రెండ్ మారినా బ్రాండ్ మారునా ఇచ్చే బ్రాండ్ ముందు ఫ్రెండ్ ఎవ్వడే. కాస్కో రాజా. మేము మీకు నెలకి సరిపడా బియర్ సప్లై చేస్తాం, కానీ ముందు వాళ్ళందరికి బంగ్ దాగిచ్చి పడుకోబెట్టండి, మీకు తర్వాత బీర్. బొంగుగాలను పడుకోబెడతాం బంగి. బావా ఏంట్రా అక్కడి నుంచి వచ్చారు? ఎండాకాలం బాగా ఎనర్జీ డ్రింక్ చేస్తా. అక్కడ వచ్చిన వాళ్ళని బుక్కి ఆరేసా, తిట్టా, గట్టిగా వార్నింగ్ ఇచ్చా. మరి సౌండ్ రాలేదు. మ్యూట్ లో పెట్టినాం. ఇమ్మో కమ్ము. నువ్వు తాగు నన్ను ఎనర్జీ డ్రింక్. అన్న ఇది తాగితే ఏమొచ్చిందన్నా? హెయిర్స్ వస్తాయి. ఎయిర్ వస్తే నామే పంచులు పడవు, నువ్వే తాగు. ఇది దాగరా, ఇది దాగితే ఏమైతే తెలుసా? ఏమైంది? నాలాగా తెల్లగా ఉంటావు. ఇలా తెల్లగా అనుకో, డైలాగులు చెప్పలేక తెల్లమోహేయాలి. నాకు వద్దు ఇది, నువ్వే తాగు. మనకు ఎంజాయ్ ఎనర్జీ కావాలని అవుతా కావాలి. మరి ఎట్లా తాగితే అవుతుంది కదా. ఎంజాయ్మెంట్ అంటే అమ్మాయిలు ఉండాలి. అమ్మాయిలు కావాలి అంతే. ఒక్క నిమిషం. నేను బొంబాయి వెళ్తున్నారండి. ఏయ్ రెడీ. ఏంట్రా ఏం తాగండ్రా అందరూ పడుకున్నావు? రే లేకండ్రా. రే మీ వైఫ్ ఏరి? హలో, ఏం చేశారు? ఎలా? హలో, నువ్వు మమ్మల్ని బురిడి కొట్టించావు కాబట్టి మేము నిన్ను బురిడి కొట్టించాం. మీ రెండు బొంగుగాలతోటి. నువ్వు మంచం మీద కాకుండా మాట మీద ఉంటే ఈ బాధలు వచ్చాయి కదా మనకి. ఫ్రెండ్షిప్ అది ఇది అని చెప్పారు, మోసం చేస్తారా మీరు? ఎందుకు బొంగు తాగిలే? ఎవరు తాగిచ్చారు? మీరే కదరా చున్నీలు కట్టుకొని వచ్చి ఇలా మోసాలు. ఏరా సన్ని? ఏం లేదురే. రే కలర్స్ వాళ్ళ పక్కే ఉన్నది, అమ్మాయి కూడా వాళ్ళ పక్కే ఉంది. ఈ ఎదవల వల్ల మొత్తం మన ప్లాన్ అంతా దరిద్రులారా. ఇప్పుడు ఏం చేద్దాం? నాది ఆల్రెడీ ప్లాన్ ఉంది. ఏంటి? ఇంకా వేయలేదు కాకపోతే హలో శ్రీముఖి, కలర్స్ ఇస్తారా ఇవ్వరా? ఇవ్వకపోతే చాలా పరిణామాలు చూడాల్సి వస్తుంది. నా దగ్గరికి రాకు, నాకు తెలుసు. కలర్స్ ఇస్తారా ఇవ్వరా? ఇయ్యం. ఏం ఇక్కుంటా? ఇక్కో. వాళ్ళు పికేసరి వచ్చే. సరే మీరు కూర్చోండి. పర్లేదు, నిల్చుంటాను. సరే నించోండి. ఇప్పుడు కూర్చుంటాను. ఏరా రాంప్రసాద్ ఎలా ఇచ్చా? నాకేమవ్వలేదే. నేనేంట్రా ఇందులో నాకు అర్థం కావట్లేదు. రే ఇమాన్యుల్ ఏంట్రా? రే వాళ్ళు మనల్ని ఓడించడానికి చాలా ప్లాన్ వేస్తున్నారా? వాళ్ళు ఎవడన్నా మన సైడ్ వచ్చేవాళ్ళు ఉన్నారా? ఊరుకోన్నా, నీ మొహం చూసాక మన సైడ్ ఎవరు వస్తారు వాళ్ళు. ఏం చేయమంటావు అన్నా? అటు సైడ్ వర్షం ఉంది కదరా, వర్షాన్ని అట్లీస్ట్ అడిగితే వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారంటే చెప్పిద్ది కదా. అన్నా వర్ష చెప్పదేమోనన్నా. నువ్వు అడిగితే వర్ష ఆ మాత్రం చెప్పదురా? వర్ష నా కోసం ప్రాణాలు ఇచ్చింది, నువ్వు తప్పుకో. మరి చెప్పిస్తా. అడుగు. వర్ష ఒక్కసారి. హలో, నేను రాను. నాకు టేస్ట్ ఉంది, నేను నిన్ను బిలవను. వర్ష ఇంతకు ముందే కదా ఎగిరెగిరి పడ్డావు, ఇప్పుడేంటి సిగ్గు లేకుండా పిలుస్తున్నావు? నేను రాను. నీ దగ్గర నా సిగ్గెందుకు, ఒక్కసారి ఇట్రా ప్లీజ్, నా కోసం ప్లీజ్.
ఎందుకు వర్ష నువ్వు అలా అవుతున్నావు? వాళ్ళు కొట్టుకుంటారు, రేపు మనం ఒకరినొకరు కట్టుకోవాల్సిన వాళ్ళం, అర్థమవుతుందా? ఈడు సన్నిగాడు ఏలాగా మళ్ళీ ఏమన్నా తేడా చేస్తాడేమో. మనం వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు సీక్రెట్ గా ఏందాం. వినొచ్చు ఏమో దారా. ఆయన నీ ఫ్రెండ్స్ కి సపోర్ట్ చేసుకుని నన్ను తిట్టావు, నువ్వు నీతో నీ వర్ష వాళ్ళు ఒకరినొకరు కొట్టుకొని చావని, మనం చచ్చేదాకా కలిసే బతకాలి వర్ష. ఏంటి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు వింటున్నారు గానీ మన విశ్వ అక్కడే ఉన్నాడు. సైలెంట్ గా వెనక నుంచి వెళ్ళి కలర్ పూసేసామనుకో మనమే విన్నారు. పరిగెడుతున్నాడు. దమ్ముంటే నన్ను అదే నా మీద ఏంటి అనుభవి. సారీ. అయ్యో రంగులు పోద్దామని అనుకుంటే మా ఇంటి గోడ మీద పడ్డాయి. అన్నపూర్ణమ్మ గారి ఇంటి మీద రంగులు పడ్డాయన్నా. ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారు వస్తే మనకు ఉంటదన్నా. ఎవరి కాళ్ళు అందరూ ఎడిట్ వెళ్ళిపోయి ఇప్పుడు ఎవడు వస్తే నేనే అయిపోతానేమో. ఇప్పుడు కానీ ఆవిడకి తెలిసి బయటకు వచ్చిందంటే Honey is the best, honey is the best. Patakayna, patakayna, honey is the best. అయ్యో 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 ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు వీళ్ళ రంగులాటలు మండిపోను. ఎన్ని రంగులు చేశారు వీళ్ళ అమ్మ కడుపులు గంతలాడా. చూసారయ్యా ఈ అన్యాయం. మా ఇల్లు అంటేనే ఆట కింద ఉందయ్యా. సంక్రాంతి వస్తే భోగి మంటలేస్తారు, దసరా వస్తే డాన్సులు ఆడతారు, హోలీ వస్తే రంగులు పోస్తారు. ఏం చేసి చావను, తట్టుకోవాలి. వీళ్ళు ఎవరన్నా దొరికితే అప్పుడు పట్టుకుంటాయి. శ్రీముఖి మీ అమ్మ వచ్చింది ఇంటి మీద రంగులు పెట్టని గొడవ చేసేలా ఉంది. ఆపే బాబు. అమ్మా ఒక అరగంట కళ్ళు మూసుకోవచ్చుగా. నువ్వు వస్తున్నావని తెలిసి చెవులు మూసుకున్నాను. అయినా నీకు ఇంటి మీద ఎందుకు ఎంత ప్రేమ? ఏ ఇంట్లో అయినా 100 రోజులకు మించి నువ్వు ఉండలేవు. నేను ఈ ఇంట్లో 100 సంవత్సరాలు ఉండాలనుకుంటున్నాను. ఉండని అమ్మా. ఏమిటో ఏంటమ్మా అలాగున్నావు? ఏం చెప్పను రాంప్రసాద్. ప్రాక్టీస్ లో ఏం చేస్తారు అదే చెప్పండి. ఇటుక 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 పేర్చి ఇల్లు కట్టాను. మధ్యలో సిమెంట్ వేయడం మర్చిపోయారు. ఏంట్రా ఇది? అలా కాదురా బాబు, శ్రమ పడి చెమటోడ్చి కట్టాను. ఒక ట్యాంక్ నీళ్ళు చెప్తే అయిపోయింది, చెమట ఎందుకు వేస్ట్ చేశారు? నువ్వు చెప్పలేదని అలా కట్టలేకపోయా. నమస్కారం అమ్మా. ఎందుకమ్మా మీకు ఇల్లు అంటే అంత ప్రేమ? నువ్వు ఇంట్లో ఉండవు కాబట్టి ఇంటిని ప్రేమించవరా? నేను ఇంట్లో ఏడుస్తా, ప్రేమించాలిగా. ఈ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా ఆడపిల్లలు ఉన్నారమ్మా? మా ఇంట్లో ఆడపిల్ల ఉంటే నిన్నింతసేపు నా గుమ్మల్లో ఉండనిస్తాను ఆయన. ఒక ముసల్ది ఉంది. ఏది కనిపించట్లా? నీ గురించి తెలుసో ఏమో, రాబోయే ముందే పారిపోయి దొడ్డేపుని కూకున్నా. నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అబ్బాయి. ఏంటమ్మా? ఏం లేదు, అరుంధతి సినిమా చూస్తానా? అవును. ఎప్పుడు చూసినా నువ్వే వచ్చి అక్కడ నిలబడి ఉంటావు. అదేంటి ఎలాగా? పశుపతి గాడు సమాధిలోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాడు చూడు, వాడి పక్కన నువ్వు ఉన్నావేమో అని నాకు డౌట్. సీజన్ ఒకసారి పెయింటర్ వచ్చినట్టు వచ్చి అందరు మొహం మీద రంగులేసి వెళ్ళిపోతున్నారు మీరు. ఏమిటో వీళ్ళ రంగులాట్ల మండ డ్రమ్ముని తెచ్చి ఇక్కడ పెట్టారు. అమ్మా డ్రమ్ములు కాదు. అరే నువ్వా? నువ్వు ఇలాగే మాట్లాడుతా ఉండవే, లేకపోతే ఈ హోలీ ఆటలో బిందులు చెంబులు ముంచేస్తారు నిన్ను. సరేగాని బాగున్నావా? బాగున్నా. నేనెవరో గుర్తుపట్టావా? పట్టే. ఎవరిని? ఇందాక బాగున్నావా అని అడిగావుగా, అదే నువ్వు. కాదమ్మా ఒకటి అడుగుతాను. ఏం అడగదు, నువ్వు నోరు మూసుకుని పోతావా? ఇదిగమ్మా, అమ్మా నువ్వు ఎందుకు అంత బెంగ పడుతున్నావు? మీ ఇంటిని నేను జాగ్రత్త చూసుకుంటాను కదా. ఒరేయ్ అబ్బో అబ్బో ఒసే
మీరు ఎందుకు అంత బాధపడుతున్నారు? మీ ఇంటిని నేను చూసుకుంటాను, వదిలేయండి. నీ ఒంటిని నువ్వు చూసుకోలేదు, నా ఇంటి నేను చూస్తా. నాకు ఒక్క అవకాశం ఇవ్వు, నేనేదో నిరూపించుకుంటా. పోను ఇప్పుడన్నా నిరూపించుకో, అందరికి క్లియర్ అయిపోద్ది ఏంటో. డౌటే. అమ్మా, నేను మీ ఇంటి ముందు హోలీ ఆడుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు యాంకరింగ్ మానే. నీ యాంకరింగ్ చూసి మా ఆయన టీవీ బాలబట్టాడు. అందులో పెద్ద విశేషం ఏం లేదు కదా. విశేషం ఉందే, 10 ఏళ్ల నుంచి మా ఆయన పక్షవాతంతో మంచంలో ఉన్నాడు. అటాలి మాక ఆయన అక్కడే కూకుని ఉన్నాడు, ఎగిరి తన్నాడంటే అటేళ్ళు పడదావు అటే పో. అమ్మా, వీళ్ళందరూ మీ ఇంటి ముందు ఎందుకు ఆడుతున్నారో తెలుసా? గ్రౌండ్ లేక. ఇక్కడ ఒంగోరా, ఇంత గ్రౌండ్ పెట్టుకుని గ్రౌండ్ లేదంటారా? నా ఇమ్యూన్ ఏమన్నా అంటే ఊరుకోను, నా గురించి అసలే తెలియదు నీకు. ఒక మగ్గుడు నీళ్ళు నీ మొహం మీద కొడితే నాకు తెలియటం ఏంటి, ప్రపంచానికే తెలుస్తుంది. ఆమె ఎన్ని చెప్పినా వినట్లేదు కానీ లాస్ట్ గా ఒక్క మంచి పంచి ఇస్తే వెళ్ళిపోద్దన్న. లాస్ట్ పంచి ఒకటి ఉంటది, ఎదురుపో వెళ్ళిపో చెప్తా. అవునా? అమ్మా అమ్మా, మనకి అవార్డు వచ్చింది. దేనికి? ఆన్లైన్ ఆర్డర్ పెట్టిన అవార్డు కావాలి, ఇంటికి వచ్చింది. ఈ షాకింగ్ కావాలి, గుర్తుపెట్టుకో. నా పేరు రామ్ ప్రసాద్, పక్కనే ఉంటాను, పంచులేస్తాను. ఒక సెల్ఫీ తీసుకుందా? అర్రే ఛార్జింగ్ అయిపోయింది. చార్జ్ ఉంది, పెడతా. ఇటు నిమిషంలో అవుద్ది 100. నిమిషంలో ఛార్జింగ్ 100 అయిపోద్దా? 99 ఉంటే పెట్టగానే 100 అవుతురా. ఒరే రామ్ ప్రసాద్, నా పేరు అన్నపూర్ణ, నేను ఉండేది ఇక్కడే. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా వెళ్ళి కూర్చో. లాస్ట్ పంచి అదిరిపోయింది అన్న. అయిపోయింది పద. సర్లే, నీకు ఇల్లు అంటే బాగా ఇష్టం అని నాకు అర్థమైంది, కానీ నువ్వు ఏం టెన్షన్ పడకు. ఇంటి మీద ఇంకా రంగులు పడకుండా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపోవా. అదే పో. మా అన్నపూర్ణమ్మ గారు ఎప్పుడు ఈటీవీ సంస్థలో ఏ కార్యక్రమం జరిగినా మీరు కంపల్సరీగా రావాలి. మీ ఎంట్రీతోనే మా అందరికి మంచి ఎనర్జీ వస్తుంది. చూడండి, జబర్దస్త్ మొత్తంలో సన్నీ గడి పెద్దోడు, మీరు అంటే ఆడికన్నా ఒక సంవత్సరం చిన్నోళ్ళు అయి ఉంటారు. పాప సన్ని ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. మీరు బాగా గుర్తెచ్చుకుంటే మీకు చిన్నప్పుడు క్లాస్మేట్ అయ్యి ఉంటాడు, అక్కడ ఏదో స్కూల్లో తగిలి ఉంటాడు. ఎలాగో వచ్చావు కదా, ఆ కాయ డైలాగ్ చెప్పవా? వీడికి ఎందుకులేమ్మా, ఇంకా పెళ్ళే కాలేదు, తర్వాత కాయిస్తాడులే కాయలు. చాలా 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 థ్యాంక్స్ అమ్మా. మీరు ఇంకా ఎన్ని పండుగలైనా ఇలాగే వస్తూ ఉండాలి, మమ్మల్ని అందరిని ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మేము ఉంటేనే ఎంటర్టైన్మెంట్ ఇలా ఉంటే ఇంకా ఆయన వస్తే మామూలుగా ఉండదు. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆర్ యు రెడీ ఫర్ ద ఫన్? Put your hands together and welcome our young and energetic star hero Nitin garu, please. బస్ స్టాండే బస్ స్టాండే ఇక బతుకే బస్ స్టాండే. బస్ స్టాండే బస్ స్టాండే ఇక బతుకే బస్ స్టాండే. అచ్చుకోండి అచ్చుకోండి సంతోషం అచ్చుకోండి. అచ్చుకోండి అచ్చుకోండి సంతోషం అచ్చుకోండి. సింపుల్ గుండె లైఫ్ బెంబురల్ల మారు. లైక్ ఐ మీన్ మాటలు రావు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి సడన్ గా డాన్స్ చేసేసరికి పవన్ కళ్యాణ్ గారు చేసినట్టే ఫీల్ అవుతున్నాం. మీరు ఆయన ఫ్యానే, నేను ఆయన ఫ్యానే. ఆయన స్టెప్ అంటే ఇద్దాం రండి, ఇద్దరు కాసేపు. ఆయన స్టెప్ ఆయన స్టెప్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. మీ గురించి ఒక ఫోటో వస్తుంది ఇక్కడ, సో ఆయన గురించి మాట్లాడాలి. లెట్స్ సీ ద ఫోటోగ్రాఫ్. యాక్చువల్లీ పిక్ ఎప్పుడంటే నా ఇంట్లో నా పెళ్లి ముందు రోజు నా పెళ్లి కోటి ఫంక్షన్కి వచ్చారు. సో అది ఇట్ వాజ్ అ వెరీ స్వీట్ దరు. అంటే నాకు బాగా ఇష్టం వ్యక్తులు, నాకు బాగా ఇండస్ట్రీలో నాకు 2 కళ్ళు ఎవరంటే నాకు ఇద్దరు ఇండస్ట్రీలో. అండ్ ఈ పిక్చర్స్ తో పాటు ఇంకా కొంతమంది పిక్చర్స్ ప్లే అవుతుంది. పిక్చర్ అప్పుడు మీరు అది ఎప్పుడు దిగారు, ఆ కన్వర్సేషన్ ఏంటి అనేది చెప్పాలి. టైగర్ ఎన్టీఆర్ గారు, ఇది ఎప్పుడంటే పిక్చర్ ఇది ఆ సినిమా రిలీజ్ తర్వాత ఐ వెంట్ టు సెట్స్ ఆఫ్ జనతా గ్యారేజ్. ఆ సాంగ్ అవుతుంది షూటింగ్, అప్పుడు ఆపిల్ బ్యూటీ సాంగ్ అవుతుంది. ఆ సాంగ్ అప్పుడు వెళ్ళినప్పుడు కలిసినప్పుడు మేము దిగిన ఫోటో ఇది.
ఇంకో ఫోటోగ్రాఫ్ ఉంది, మా అందరి ఇన్స్పిరేషన్. ఆయన్ని చూసి మేము అందరం ఇవాళ ఈ స్టేజ్ లో ఉన్నాం. లెట్స్ హ్యావ్ దట్ ఫోటోగ్రాఫ్ ఆల్సో. మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ అఖిల్ గారు. ఈ ఫోటో ఎప్పుడైనా తీసింది మా చిరంజీవి గారు 6th బర్త్డే వెళ్ళినప్పుడు దిగిన ఫోటో. చిరంజీవి గారు నీకు కదా అంటే చాలా మందికి హ్యూజ్ ఇన్స్పిరేషన్. అతను చూస్తే చాలా మంది వచ్చే ఇండస్ట్రీకి. సో హీఈస్ బాస్, మన ఇండస్ట్రీకి బాస్. సో మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అమ్మాయిలకి అబ్బాయిలకి మధ్య గొడవ జరుగుతుంది సార్. యాక్చువల్లీ ఎందుకు, ఏమైంది? మీకు పెళ్లి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు కాదు, ఇంకా నీకు పిలవలేదా? సార్ స్టిల్ వర్జిన్ సార్. అసలు నేను అడిగానా మీరు అర్జున్ కాదా? నేను మిమ్మల్ని అడిగానా? థ్యాంక్స్ మీరు పక్కన ఉంటే. బేసికల్లీ మీరు అర్జున్ కాదనమాట. నా గురించి ఎందుకులే కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి మధ్య గొడవ జరుగుతుంది సార్. ఎవరు ఫస్ట్ ఎవరి మీద రంగులు వేస్తారు అని చెప్పని అనేది. మీరు ఎవరి వైపు సపోర్ట్ చేస్తారు? అబ్బాయిలకి సపోర్ట్ చేస్తారు, అమ్మాయిలకి సపోర్ట్ చేస్తారు? అదేంటి సార్ చెప్తాను. తిను చెప్పగానే గర్ల్స్ ఫస్ట్ అందరూ అమ్మాయిలే అమ్మాయి, మీరేమో ఇట్లా వస్తారు. ఆ బొక్క వస్తే ఏంటి అయితే ఏంటి అని చూసారు, మీ ఫీలింగ్ ఉంది. మా అందరికి ధైర్యం సార్. మా మగజాతి ఆణిముత్తి వచ్చారు, మనం అడగక్కర్లేదు సపోర్ట్ చేస్తారు అని చెప్పనని. వాళ్ళు అలా అడగగానే పెళ్లి అయితే ఇన్ని మార్పులే సార్. అంతేగా. వీళ్ళల్లోనే అందంగా ఎవరైతే మీకున్నారనిపించారో వాళ్ళకి జస్ట్ కలర్ పోయండి సార్. అందరూ అందంగా ఉంటారు. ఇప్పుడు ఒక్కనే అయిపోయాను. హలో సుముఖ్ గారు, హౌ ఆర్ యు? అందరూ బాగున్నారు, బట్ నాకు బాగా పరిచయం కాబట్టి కలర్ తనకు పెడుతుంది. I love you అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అలిగిన నా చలిన పుల్లో నీ ప్రేమని చూస్తున్నా. You are my everything. నాకు అర్థమైంది శ్రీముఖి అందంగా ఉందని చెప్పని శ్రీముఖికి మీరు అది కాదు, మాకు చిన్న ర్యాపో ఒకటి ఉంది కాబట్టి ఇప్పుడు ఆ ర్యాపో సంగతి తెలుస్తాను సార్. ఒక్క ఫోటో వస్తుంది, అది చూడండి సార్. ఓ అదిరే అదిరే నీ నల్లని కాటుక మేడం నాకేం సంబంధం లేదండి, నేనేమనలేదండి. జస్ట్ అందంగా ఎవరున్నారు ఆవిడకి జస్ట్ రంగు ఏంటంటే వద్దు, మా ఆవిడే నాకు అందగెత్తే నేను ఎవరికి రంగు పోయిను అనాలి. ఆయన నాకు సంబంధం లేదండి. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఓహో, ఇప్పుడు నువ్వు నన్ను బుక్ చేస్తున్నావా? నేనేం బుక్ చేయట్లేదు సార్. మేడం నేనేమనలేదండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మాట్లాడుకోండి, నాకేం సంబంధం, నేనేమనలేదు. నాకు తెలిసి ఈ పోటీ వీళ్ళకి వాళ్ళకి కాదు, ఇద్దరు కలిసిపోయి మొత్తము. సార్ నేనేం చేశాను సార్? నైట్ అంతా ఇవాళ నా స్కెచ్ అంతా నువ్వు ఇవ్వాలి మొత్తం. ఎలా ఉంది సార్ మ్యారీడ్ లైఫ్? సో ఫార్ సో గుడ్. ఇది అంటే మనస్ఫూర్తిగా మీరు ఆనందంగా ఉన్నారని చెప్తున్నారా, లేకపోతే నేను ఒక్కడైనా ఈడు కూడా పడాలి అని చెప్పి? అంతేగా. బస్ స్టాండే బస్ స్టాండే ఏంటి సార్ వాళ్ళు ఎంత టైమింగ్ లో ఉన్నారు సార్? మీతో పాటు మీరు ఒక్కలే వచ్చారా, లేకపోతే మీ మూవీ నుంచి ఇంకెవరన్నా వచ్చారు? మన మూవీలో వచ్చారు. సినిమాలో ఇస్ ప్లేయింగ్ మై ఫ్రెండ్ క్యారెక్టర్ అభినవ్ గారు. వెల్కమ్ అభినవ్ గారు, ఎలా ఉన్నారు? హౌ ఆర్ యు? నేను బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? నేను ఆల్వేస్ హౌ ఆర్ యు ఆల్? సో గుడ్ టు సీ యు. మీ అందరినీ నేను టీవీలో ఫస్ట్ నేను అడిగి హౌ ఆర్ యు ఆల్ ఇటే చూస్తాడు. అసలు వీళ్ళు వేస్ట్ అని ఫిక్స్ అయిపోయాడు. నేను హౌ ఆర్ యు ఆల్ అని ఇట్లా తిరిగి కరెక్ట్ సార్ చెప్పింది కదా. అవును, నేను మాట్లాడి హౌ ఆర్ యు ఆల్. సార్ ఎవరైనా నచ్చారా ఏంటి? ఎవరండి? అందరు నచ్చారండి, అందరు నచ్చారు. నువ్వు ఆటేపా? లేదు అంటే యాజ్ ఆర్టిస్ట్ అందరు నచ్చారు. ఆర్టిస్టా ఇప్పుడు దాకా ఒక్కడే అయిపోయాను. ఇప్పటి నుంచి మీరు నాకు సపోర్ట్ చేస్తారని. నేను నీకు సపోర్ట్ అస్సలు చేయను. ఇప్పుడు మేమంతా గ్రూప్, మీరో గ్రూప్. చూసుకుందాం, మీరా మేమా? సయ్యా సార్ నేను చెప్తున్నాను, మేము కాంప్రమైజ్ అయిపోయాం సార్. సరే ఓకే కాంప్రమైజ్ అన్నారు కదా అన్న, మేము కాంప్రమైజ్ అయిపోతాం. మాకోసం ఒక పని చేసి పెట్టాలి. ఏం చేయాలి? అందరూ మేకప్ తీసిమని చెప్పండి. ఇప్పుడు నో కాంప్రమైజ్ అన్నారు. మేకప్ చేస్తే ఇటుపక్క వచ్చేస్తారు మీరు. మీరు ఎంతమంది కాంప్రమైజ్ అయినా మేము కాంప్రమైజ్ అవ్వం. అమ్మ నువ్వు దేంట్లో కాంప్రమైజ్ అవ్వవు. బాబు వెళ్ళరా, కూర్చోరా. దేంట్లో కాంప్రమైజ్? సార్ మీరు నన్ను కాన్సన్ట్రేట్ చేశారు, నాకు అర్థమైంది.
మేం కాన్సన్ట్రేట్ చేయడం కాదు, చాలా షోస్ లో ప్రదీప్ అన్న నీ మీద కాన్సన్ట్రేషన్ ఉంటది. ఊరికేనా అంత ఎంటర్టైన్మెంట్ కోసం. ఆ రాత్రి ఇంట్లో ఉన్నాడు అంతే. మళ్ళీ ఉదయం ఇంట్లో ఉంటాడు. మళ్ళీ ఎవరింట్లో అజిత్ క్లారిటీ ఎవరు మీరు? ఏం లేదు సార్. రంగుదే టీం వస్తున్నారు అని చెప్పినట్టు ఫుల్ ఎంటర్టైన్మెంట్. నాకే ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు మీరు. మామూలు రంగు పడిద్దా? మామూలు రంగు పడట్లేదు నాకు. సో మీరు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మా వైపు నుంచి మిమ్మల్ని కూడా కొంచెం ఎంటర్టైన్ చేసి మీకు కొన్ని స్పెషల్ పర్ఫార్మెన్సెస్ డెడికేట్ చేసి మిమ్మల్ని హ్యాపీగా పంపించాలి. నువ్వు ఎంత సక్సెస్ అయిందో, ఎంత హ్యాపీగా ఉన్నారో అలాగే హ్యాపీగా ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థాంక్యూ. సో మీరు ప్లీజ్ డూ వాచ్ అవర్ షో సింగ్ ది ఆడియన్స్. సార్ మీరు వచ్చారు కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని వెల్కమ్ చేస్తూ మీకు డెడికేట్ చేస్తూ మా వాళ్ళందరూ ఎరగొట్టే డాన్స్ పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు సార్. డన్. సో మీరు సై అంటే సై. So ladies and gentlemen, let's welcome the wonderful dance performance. అబ్బబ్బబ్బా నాను రాను కుదరదయ్యో కాదు ఈలు కాదు ఒగ్గివయ్యో DJ Aji. ఏం పండు తీసుకొచ్చిందిరా బాయ్? నీడ్ అ డీప్ లిప్ కిస్. చెప్పుతో కొడతా. ఇప్పుడు నేనేమడిగినా? చిన్న ముద్దు అడిగినా. అమ్మాయిల ప్రేమతో గానీ అమ్మాయిల ముద్దులు కావాలి. నీకు నిజం చెప్పనా? అమ్మాయిలు కూడా ప్రేమించేది ఈ ప్రాసెస్ నే, అబ్బాయిల్ని కాదు. ఈ బాయ్స్ ఎప్పుడు ఇంతే. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నేను నచ్చితే ఇవ్వచ్చుగా, లేదంటేనే మానొచ్చుగా, అంతేగాని అందరిలోనూ చంపమే తలాగి కొడతావా? నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే 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 ముద్దడిగానే. అదరనా గుండెల ధర నిదుర కంటికి రాదు, బొమ్మోలే ఉన్నదిరా పోరి, బంబాటు గుండిరా నారి. లడ్డోలే ఉన్నదిరా గోరి, లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ. ఏడికెళ్ళి ఊడి పడ్డది మెస్సు, దీని నవ్వుతోనే ఎగిపోయే యూఎస్. నడుమును చూస్తే నేను పోతా, బయలెళ్ళిపోతా, ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా. నేను పోతా, బయలెళ్ళిపోతా, పంచన్ని కాలి నొక్కి చచ్చిపోతా.
ఈటీవీలోని డి అని ఒక డాన్స్ షో ఉంది. ఆ డాన్స్ షోలోని కంటెస్టెంట్స్ అండ్ టైటిల్ విన్నర్స్ కూడా ఉన్నారు అండ్ కొరియోగ్రాఫర్స్ కూడా ఉన్నారు. జితు మాస్టర్, హాయ్ మాస్టర్. ఈ కొరియోగ్రాఫర్స్ ఎంటైర్ థింగ్ స్పెషల్లీ మీకు డెడికేట్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా బాగుంది. అసలు మీ బాయ్స్ చాలా బాగా చేశారు. అండ్ మీరు వచ్చాక అసలు ఎనర్జీ, జోష్, స్టైల్, స్వాగ్ ఆల్మోస్ట్ పీకే గారి తన స్వాగ్ ఉంది మీలో. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. అభినవ్ అమేజింగ్ బ్రో. ఎవ్వరు ఏ స్టెప్ వేసినా అందరు కలిసి ఆ స్టెప్ వేస్తున్నారు. ఐ లవ్ యువర్ స్పిరిట్ మ్యాన్. ఆల్ ద బెస్ట్. సార్ మీకు డెడికేట్ చేస్తూ మేము అంతా వేసాం కదా సార్, మీరు కూడా మాతో పాటు ఒకసారి. మీ కొరియోగ్రఫీ నాకు ఎంత బాగా నచ్చిందంటే వెరీ సూన్ ఐ వాంట్ వర్క్ విత్ యూ. సార్ మాట్లాడడానికి తెలియట్లేదు సార్. నేను మాస్టర్ గారు తీసుకొని 3 years అయింది సార్. ఇంతకుముందు జానీ మాస్టర్ దగ్గర చేసిన వర్క్. ఓకే. మాస్టర్ అయిన తర్వాత మిమ్మల్ని కలవాలని నేను ఎప్పటి నుంచో అనుకున్నాను సార్. ఓకే. బట్ నాకు ఆ ఛాన్స్ రాలేదు. దేవుడి వల్ల, మల్లెమాల వల్ల, మన రైటర్స్ వల్ల సార్ని కలిసే అవకాశం. జానీ మాస్టర్ ఫస్ట్ సాంగ్ నాతోనే, నీ ఫస్ట్ సాంగ్ నాతోనే. గ్యారంటీగా నువ్వు పెద్ద మాస్టర్ అవుతావు. మీరు మాకు ఒక పవన్ కళ్యాణ్ గారిలా కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి హ్యాబిట్ ఉంది సార్, ఎవరైనా టాలెంటెడ్ పీపుల్ ఉంటే కనుక కళ్ళ ముందు కరెక్ట్ గా వస్తే కనుక ఇమీడియట్ గా పిలిచి వాళ్ళని నెంబర్ తీసుకొని ఛాన్స్ ఇస్తారు. అలాగా మేము చూసిన హీరోల్లోని చాలా తక్కువ మంది, అందులోని మీరు ఇక్కడ వచ్చి టాలెంట్ చూసి ఇమీడియట్ గా మీరు అవకాశం ఇస్తారండి. చాలా థ్యాంక్స్ సార్. ఎంతైనా ఆయన ఫ్యాన్ కదా, మాకు ఆవాత ఉంటుంది. సార్ మీ సినిమాలో ఏమైనా రేప్ సీన్ ఉంటే ప్లీజ్ సార్. సినిమా సీన్ కాదు, మీతో నేను ఒక సినిమా తీస్తా. నేను ప్రొడ్యూసర్. సినిమా పేరు రేపిస్ట్ రంగా. చాలా థ్యాంక్స్ సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ వాంట్ ఇంట్రడ్యూస్ ద టీమ్. రాజు టైటిల్ విన్నర్ ఆల్రెడీ డి లోని, మణికంఠ ఇప్పుడు డి చేస్తున్నాడు, బాబీ, పండు అని పర్లేదు సార్ మామూలు నమస్కారం పెట్టిన పర్లేదు సార్. ఇంతకుముందు ఏదో తిన్నారు పండు, ఇంతకుముందు యాపిల్ పండు అనుకున్నాను, మీరు దానిమ్మ పండు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. కంగ్రాట్స్ జిత్తు మాస్టర్. మాకు దొరకరు మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కంగ్రాట్స్ సుధీర్. కంగ్రాట్స్. ఆ మాస్టర్ దొరకడు, దొరికిపోతావు. సాఫ్ట్వేర్ సుధీర్ దగ్గర నుంచి రేపిస్ట్ రంగా. అమేజింగ్ జర్నీ బ్రో. ప్రపంచమంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. మన రాజమౌళి గారి సినిమా పేరు RRR. నీది RR. సుధీర్ RR. మిమ్మల్ని పిలిచి మీకు ఎంటర్టైన్మెంట్ ఇద్దాం అనుకుంటే రంగు పడుతుంది నాకు బాగా. ఇంకో విషయం చెప్పాలి, పక్కన మీరు పని చూసుకోండి. వీళ్ళు ఉన్నారు కదా సార్, మా దగ్గర నుంచి రంగులు దొంగ తెలివితేటలు ఉపయోగించి మా వాళ్ళకి మందు పట్టించి మరి అన్ని కొట్టేశారు సార్. అందుకే మేము కూడా మా వాళ్ళలో ఒక ఇద్దరికి లేడీ గెటప్లు ఇచ్చి అమ్మాయిలాగా అటువైపు పంపించి కలర్స్ తీసుకొచ్చామని చెప్పా. ప్లీజ్ మీరు ఏం మాట్లాడకుండా ఉంటే మా పని అయిపోయింది సార్. మీరు ఆగడరా బాబు, మీరు ఏవేయాలరా? ప్రపంచం మీద వేటాడడానికి బయలుదేరతాడు రాత్రిపూట. రండి, నాకు సమాధానం చెప్పండి. అసలు ఆ క్లిప్స్ ఎక్కడి నుంచి పడుతున్నారు ఏంటి ఇంత తొందరగా? అమేజింగ్. సార్ ఈ కాస్ట్యూమ్ కి, ఈవెంట్ కి, ఆడి పెట్టే RR కి ఏమైనా సంబంధం ఉందా సార్? సడన్ గా గున్న మామిడి సుడిగాలి సుధీర్ ఇన్ రేపిస్ట్ రంగా. సార్ వద్దు సార్. SS in RR. ఎక్కువ మాట్లాడితే మళ్ళీ నా మీదకి వెళ్ళిపోతుంది మొత్తం. వాళ్ళిద్దరిని పిలిచేద్దాం, సైలెంట్ గా వెళ్ళి కలర్స్ తీసుకొస్తారు. ఓకేనా? అరే మీరు ఏంట్రా బాబు మీరు?
షూటింగ్ ఏదో ఉండాలి వెళ్ళిపోలేదు చెప్పు ఇవన్నీ వేస్తే ఇగో నిజం గుర్తొస్తుంది. అలా చేయకండి ఎక్కువ. ఈ ఇయర్ సుడిగాలి సుధీర్ కి మ్యారేజ్ అవుతుంది, అట్లా చేయకండి. సార్ సార్ డోంట్ సార్, డూ మీరు కూడా మైక్ పక్కన పెట్టండి సార్ ప్లీజ్ సార్. ఇప్పటికే ఇక్కడ దాకా వచ్చిన కంటెంట్ కి నాకు పెళ్లి సంబంధాలు ఇప్పుడు వచ్చేవి కూడా వస్తాయి రావో డౌట్ ఉంది నాకు. నీకు ఇంకా పెళ్లి సంబంధాలు ఏంటి? నీకు ఆల్రెడీ ఒకళ్ళు ఫిక్స్ కదా. నాకు ట్రిపుల్ ఆరే బ్రో నువ్వు. అమ్మో ఇంకో ఆరెవరు? రేపిస్ట్ రంగా విత్ రష్మి. రష్మి గారు స్టేజ్ మీద ఉంటే అన్నయ్య ఇంకా రొమాంటిక్ అయిపోతాడు. ప్రతి మగవాడి విజయం వెనకాతలు ఒక ఆడదుంది అంటారు, కానీ 8 ఏళ్లుగా నా విజయం నా వెనకాతలు కాదు, నా పక్కనే ఉందన్నమాట. ఓ రొమాంటిక్ బాయ్. రొమాంటిక్ కూడా ఆరే. ఆర్ 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 ఆర్. సార్ ఆ రష్మి నేనే సార్. రష్మి గారు అంటే మీరా? ఐఎమ్ వెరీ సారీ రష్మి గారు, ఇది కేస్ ఆఫ్ మిస్టేక్ అండ్ ఐడెంటిటీ. బ్రో అమేజింగ్ ఉంది జోడీ. ఈ బొమ్మ 100 రోజులు కాదు 100 వీక్స్ ఆడుతుంది. దిల్ వాలే తులానియా లేగయా లేగయా. ఇట్లాంటి ఏ టైటిల్ పెట్టినా ఇది ఒక 100 వీక్స్ బ్రో. టైటిల్ కూడా రేపిస్ట్ రంగా ఫిక్స్ అది. మా ఇద్దరికి పెళ్లి అయితే మాకు పుట్టపోయి పిల్లడికి నువ్వు పిల్లాడిని ఇస్తావా నేను ఇవ్వాలా? అరే అరే మీ ఇద్దరికి పెళ్ళైంది అంటే చాలా సంతోషం, చాలా మంచి విషయం. మీకు పుట్టబోయే పిల్లోడికి నా పేరు పెట్టకండి. అభినవ్ గారు మైక్ ఆపేయండి రే ప్లీజ్ రా. ఏమండి నన్ను ఆశీర్వదించండి. అది సృష్టి విరుద్ధం రా ఇద్దరు. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదు తెలియదు కానీ నువ్వు చచ్చిపోతే నువ్వే ఏడు నువ్వే ఏడు. హాయ్ హలో వెల్కమ్ టు ఎగస్ట్రా జబర్దస్త్. ఏయ్ మాకు అదే బాణాలు గుర్తున్నా రే ఏంట్రా ఇది? నన్ను ఎత్తుకుని తిప్పు. మన పిల్లండి. మన పిల్ల మన వర్షం పడినప్పుడు కరెంట్ పోయిందా? పోయింది. అప్పుడే బయటకు వచ్చింది అది. ఈ షోగన్ కి ఇట్లానే ఆడిందంటే ఇంకా ఇట్లానే ఇంకొక 10 నిమిషాలు వెళ్తే ఎంతమంది వైఫ్స్ ఎంతమంది పిల్లలు వస్తారు. దీని పేరేంటో తెలుసా? ఏంటి? గుండె జారి వెళ్ళింది. ఏంట్రా బాబు ఏం చేస్తున్నారా మీరు? సుధీర్ నుంచి సు అండ్ రష్మి నుంచి రా. నీ పేరు సూరా. మన కొడుకు సురసుర మీరు సరసర. డాడీ ఎత్తుకో డాడీ. నువ్వు నా పిల్ల. నాన్న ముక్కు తుడువు. నీ ముక్కు తుడితే నాన్న ముఖం ఎప్పుడు తుడుతాడు? సరే ఇప్పుడు ఏంటి? అది నా పిల్ల నా పిల్లోడు అంతే కదా. అంతే. నీకు చెల్లి కావాలా వద్దా? కావాలి. నువ్వు ఇక్కడ ఆడుకో. నువ్వు లోపల చెప్తా. ఇది ఇంతసేపు దృశ్యం అయింది, ఇప్పుడు దృశ్యం 2ఆ? మనం ఇంట్లో ఉంటే మినరల్ వాటర్ జనరల్ వాటర్ అని ఆలోచిస్తాం. ఎడారిలో ఉంటే ఏ వాటర్ అయినా. పదా లోపల పదా. ఓకే దట్ వాస్ సూపర్ ఫన్. టైమ్ టు వెల్కమ్ రంగ్ దే టీమ్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. నితిన్ గారు అండ్ అభినవ్ గారు.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ సార్ అండ్ స్పెండింగ్ టైమ్ విత్ అస్. మా జితు మాస్టర్ కూడా అవకాశం ఇస్తానందుకు కూడా చాలా 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 థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ మెనీ మోర్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. మీ మాటల్లో మా ప్రోగ్రామ్ గురించి, మా గురించి I wish you all a very happy Holi and thank you Mallemala and ETV for having me and Vinod here. And మీ అందరూ కూడా చాలా బాగా డాన్స్ చేశారు, చాలా బాగా నవ్వించారు. ఇలాగే RR పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 5 కూడా ఇంకా అంచెంచెలుగా మీ రేంజ్ లో మీ పైకి ఎదుగుతూ నిజంగా హ్యాడ్ గ్రేట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. ఇందాక మీరు అబ్బాయిలతో డాన్స్ చేశారు, ఇప్పుడు వెళ్ళిపోతున్నారు మీరు. మాకు నితిన్ గారు అనగానే అమ్మాయిలందరికీ గుర్తొచ్చేది నీ చేతి గాజులు గల్లు. అది మాతో ఒక్కసారి ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తే దిస్ విల్ బి ద బెస్ట్ హోలీ ఎవర్. డన్ డన్. నీ చేతి గాజులు గల్లు మన్నవే ఇలా గల్లు మన్నవే పిట్ట నడుము సత్యమ్మ. నీ చేతి గాజులు గల్లు మన్నవే పిల్ల గల్లు మన్నవే పిట్ట నడుము సత్యమ్మ. నీ కాలి మువ్వల్లో సైగలున్నవే, నీ కాలి మువ్వల్లో సైగలున్నవే సాటుగా వచ్చి సరసం ఆడమన్నవే. సూపర్ సార్. ఇంతమంది అమ్మాయిలతో డాన్స్ చేస్తే అసలు అమ్మాయిలే లేనట్టు వేశారు. కానీ పెట్టనడు అని రింగ్ రోడ్ చూపించినట్టు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. అబ్బాయిల దగ్గర కలర్స్ లేవు, ఆవిడని కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందరూ ఏమో ఇది బెటర్. శ్రీముఖి గారు చెప్పండి. సుధీర్ గారు, మా వాళ్ళ దగ్గర కలర్స్ లేవు, కొంచెం మీ దగ్గర కొన్ని కలర్స్ ఇస్తే. మేము ఎంతో కష్టపడి తెచ్చుకున్న వాటిని అంత ఈజీగా ఇస్తామని ఎలా అనుకున్నారు మీరు? సరే పోనీ ఏం చేయాలో చెప్పండి, నేను చేస్తాను. బాగా ఏడిపించారు కాబట్టి మీరందరూ మా ముందు వచ్చి మోకాల మీద నిల్చుంటే మేబీ అప్పుడు జాలిపడి ఇచ్చేస్తామేమో. అలాగే అంటారు కానీ మనం మోకాలు వేసేద్దాం. అందరిని మోకాళ్ళు ఏమంటున్నారు? అందరూ అలాగేస్తాం. ఇదంతా అంటే ఓకే గానీ వాళ్ళనే దరిద్రుడు ఏమని చెప్పిన అందరినీ. మీరందరూ ఓకేనా? ఓకే. అరే మందు కదా వేద్దాం ఉంది. మోకాళ్ళు ఇప్పుడు మోకాళ్ళు వేద్దాం, తర్వాత మన టైం వచ్చినప్పుడు రివెంజ్ తీర్చుకుందాం. టైం చెప్పు నువ్వు. రామ్ ప్రసాద్, నువ్వు నా ఎమోషన్ క్యాచ్ చేయట్లేదు. ఇదేదో చెప్పా నాకు అర్థం లేదు. రండి. ఇప్పటిదాకా మమ్మల్ని ఏడిపించి మా ఈ అమ్మాయిని రాచి రంపాను పెట్టినందుకు సింహం ఒక్క అడుగు వెనకేసిందంటే 10 అడుగులు ముందుకేస్తుంది. ఇక్కడ అడుగేయలేదు, సింహం మోకాలు వేసింది. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషిని కలిపిన ఓ ఋషి. ఇలా అయితే గంట సేపైన ఉంటా. ముఖంలో బాధ కనిపించట్లేదంటే నాకు. బాధపడు. ఏం బాధపడతాడు? నువ్వు అటు ఇటు తిరుగుతుంటే హాయిగా చూస్తుండు. మమ్మల్ని అంటే ఓకే, ముసలోడమ్మా. యాక్చువల్లీ మా మనసు బాగా కరిగిపోయింది మీ జాలి ముఖాలు చూస్తుంటే. కలర్స్ ఇచ్చేలేవే. ఏంటి కలర్స్ అడుగు ఇంకొకసారి. లేదు కలర్స్ ఇచ్చేయండి. సారీ తీసుకో. మా వాళ్ళకి ఇస్తే నాకు ఇచ్చినట్టే. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. కలర్స్ మా వైపే ఉన్నాయి, అబ్బాయి కూడా మా వైపే ఉన్నాడు. మా పొలంలో మొలకలు వచ్చాయి. దరిదాటి ఉరకలు వేసే ఏనదికైనా వేసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన తేదంటే. శ్రీముఖి అప్పుడే అయిపోలేదు, ఆట ఇప్పుడే మొదలైంది. ఇంకెందుకు రా, సిగ్గులేదారా నీకు? కలర్స్ ఇచ్చేసినాం కదరా. కానీ మా వాళ్ళందరితో నువ్వు నీల్ డౌన్ చేయించావు, దానికి గాను 3, 2, 1. ఆ శబ్దానికి సగం చచ్చిపోయారు కదా. ఇంతమంది కలిసి కొట్టారు కదా, నేను రోహిణి ఇద్దరు మాత్రమే కొడతాం. మీ పరిస్థితి ఏంటి? మేము తొడగొట్టమన్నాం, డ్రమ్ములు కొట్టమని లేదు. 2, 1.
అక్కడ ఏదో ప్లాన్ జరుగుతుందిరా. అవును. నువ్వేం చేస్తలేదు, అమ్మాయిలు బాగా డీల్ చేస్తాను. ఏదో ఒక అమ్మాయిని పిలిచి నెమ్మది సెట్ చేసి ఆ ప్లాన్ అంటే మనం తెలుసుకోవాలి. సరే ఓకే, డీల్ చేయగలంటావు అమ్మాయిని? నువ్వు డీల్ చేయడం ఏంట్రా, పార్సల్ కూడా చేసేస్తావు. ఓయ్ ఇక్కడ అందరూ ఇప్పుడు బెస్ట్ ఉంది. సిరి గారు కొంచెం మీరు మీ గోరు నాకు ఇస్తారా? గోరా ఎందుకు? ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళ అందం మొత్తం నా ఇంట్లోనే ఉండాలని నా కోరిక. దానికి గోరెందుకు? ఆ ఆడవాళ్ళ అందం మొత్తం మీ గోరుతో సమానం అండి. సిరి హనుమంతు, ఇంక నిన్ను పడేయడం నా వంతు. యాక్చువల్లీ నేను మీతో చాలా మాట్లాడదాం ఉంది, కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది అర్థం కావట్లా. పర్లేదు చెప్పొచ్చు. ఇప్పుడు ఏదో గొడవ జరుగుతుంది కదా మీ అమ్మాయిలకి మా అబ్బాయిలకి. అవును. మీ అమ్మాయిలు ఏం ప్లాన్ చేస్తున్నారు? వాళ్ళ మొహం వాళ్ళకి అంత బుర్ర ఎక్కడుంది? యాక్చువల్లీ మీరు ఏం చేస్తున్నావు నువ్వు? కాదే నన్ను చాలా పొగిడాడే, అందుకే నేను చెప్తాను. యాక్చువల్లీ ఏమైంది తెలుసా, వాడికి ఛాన్స్ ఇస్తే ప్రొడక్షన్ వాళ్ళని కూడా పొగుడుతాడే. వాడు సైలెంట్ గా మన ప్లాన్స్ ఏంటో కనుక్కుంటున్నాడు. అంటే ఇంతవరకు రంభా, ఊర్వశి, గోరు అంటే ఇందాకే శాన్స్ వరకు చెప్దాం అనుకున్నా, ఆడు ఒప్పుకోలేదు, అందుకే మీకు చెప్పాను. ఒక్కసారి డాన్స్ చేస్తారా? ఎందుకు? నేను ఎలాగో చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాను, పైన రంభా ఊరసి మేనకు ముందు ఫోజ్ కొట్టొచ్చు. మీకన్నా అందమైన అమ్మాయితో డాన్స్ చేశాను. ఇప్పటిదాకా పోటీ జరుగుతుంది, కానీ చిన్న అంత్యాక్షరి ఆడదాం. అంత్యాక్షరి కూడా ఎలా అంటే, ఆ టీం నుంచి నేను ఎవరినన్నా పిలిచి నించో పెడతాను. వాళ్ళ మీద మీకు ఏ పాట పాడాలనిపిస్తే ఆ పాట పాడండి, మీ మీద ఏ పాట పాడాలనిపిస్తే ఆ టీం అందరూ ఆ పాట పాడతారు. మరి నీ మీద పాట పాడాలనిపిస్తే? నా మీద పాడాలన్నా పాడొచ్చు, మీరు ప్రాబ్లం. శృంగార వీర నీకు ఫస్ట్ ఎవరు లేద్దాం? రామ్ ప్రసాద్ నించో. రామ్ ప్రసాద్ చూస్తే మీకు ఏ సాంగ్ పాడాలనిపిస్తుంది? హౌలే 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 బా, హౌలే 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 బా, ఇంత పెద్ద హౌలే గాడి విరా నువ్వేరా, ఇంత పెద్ద హౌలే గాడి విరా వేరా, పంచు వేస్తే ఆటో పోయి ఎంత మంచి పాటని ఎలా కూలీ చేశారు అసలు మీరు. మీ మొహాలు చూస్తే అట్లా వచ్చేస్తున్నాయి, మాకు చెప్పారుగా. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మా వాళ్ళకి ఏ సాంగ్ వస్తా చూద్దాం. ఫస్ట్ రోహిణి. అరే రోహిణి మీద పాడాలి, ఓకేనా? ఏదో కొత్త పాటనా? రెడీ. నా ఎదురుగా ఉన్నది బండ, బండ పక్కన ఒక కొండ, మా ఉన్నాడు సుధీర్ అండ, దాని పేరే సారంగ దర్యా, ఎదురుకున్నది కొండ, కొండ పక్కన ఒక బండ, మా ఉన్నాడు సుధీర్ అండ, దాని పేరే సారంగ దర్యా. పాటలో భావం లేదు, తాళం లేదు, తగిడితే 2 4 6 8 పాడారు. భావం తాళం లేదో ఎగిరావా? మా బాయ్స్ ఆనందపడ్డారు చాలు. ఆడేమైనా పొగుడుతూ పాడడాని అనుకుంటున్నావా? అంత డాన్స్ వేసేస్తున్నావు నువ్వు. మనం ఎదుటోడి విమర్శను కూడా పాజిటివ్ గా తీసుకోవాలనేది నా సారాంశం. అమ్మా పొద్దున్నే 5:30కు ప్రోగ్రామ్ వస్తుంది. ఓకే నెక్స్ట్ ఇమాన్యుల్. ఓ కర్రెవాడా కొంచెం నవ్వరా, నువ్వు నవ్వితే తప్ప కానరావురా, కస్సు బుస్సు నీ ముఖానికి వర్ష కావాలిరా, ఇదిగా తింటావు ఇంతింత. వీట్లు పడట్లేదు, కూర్చో. ఓకే నెక్స్ట్ శ్రీముఖి గారు. కొండ ముచ్చుదానా కొండ ముచ్చుదానా, నీ ముఖము ఉందే జానా, నీ ముఖము చూస్తే వాంతులొచ్చెనే, మంచి మాట రాక బూతులొచ్చెనే, పందిలా తిన్నావు బలిసి, ఎతులా తంతావు ఎగసి, మా ప్లేట్ లో లాగింది ఎంతేమో వచ్చింది, తొండ మొఖం దాన ఎల్లవే, మర్రి మొఖం దాన ఎల్లవే, ఓసి చిత్తుల మారి నేను నీ దగ్గరకు రాను పోవే.
సన్నీ. వర్ష. అచ్చం కొండల ఉంది వచ్చింది జబర్దస్త్ డాన్స్ వేసయ్యి మేకప్ డోసు ఏంట్రా మీ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు ఏంట్రా? మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటండి ఇది? చెప్పలేదుగా. పాడరా నా కోసం పాడరా. ఏంటండి మ్యాన్ హ్యాండ్ చేసావా? మీరు చేయక్కర్లేదు, మేము చేస్తాం. పాడరా పాడరా. ఏంటండి ఇది? రంగా నువ్వు పక్క నుండి చెప్తా. ఇగో మా రంగా కోపం వచ్చినట్టు వాయు వరుసలు ఉండవు చెప్తున్నా. మా తమ్ముడు నిన్ను కూడా కొడతా పక్కకి అందరూ కొట్టి ఆయన నువ్వు కొడతావా? నువ్వు కొట్టించుకుంటా పక్కకి వెళ్తావా? ఇలా రా చెప్తా, ఇలా రా. చేయి పట్టుకున్నావేంటి? నేను తీసుకెళ్లి దింపడానికి సేఫ్ గా అంతే. మీరు చేయి పట్టుకుంటే సేఫ్ గా కూడా దింపుతారా? నీ సోకు మాడా ఈడేమో తేడా తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడిపడా వసే తొండ నరేష్ చేయడు ఇప్పుడు, నరేష్ చేయడు. నరేష్ కోసం 3 అడుగులుంటాడా, 3 ముల్లేస్తాడా, చాక్లెట్లు తింటాడా, కొంటాడా? మా ఓడికి ఛాన్స్ రాలేదు కానీ దాని తర్వాత మర్చిపోయారు. సరిగ్గా నిలవదెందుకు? ఓకే నెక్స్ట్ శాంతి స్వరూప్ మీద. ఒకే ఒక కోతివి నువ్వే, కోతిలో నరకము నువ్వే, కొండ ముచ్చు ముఖము నువ్వే, మామ్మే గోకావే. ఇగో నీకోసం మంచి పాట. సారీ నీకోసం ఇప్పుడు. ఓకే వి హ్యాడ్ ఫన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రౌండ్ ఇంతటితో మీ గురించి మేము పాట ప్రిపేర్ అయి ఉన్నాం ఎప్పటి నుంచో. ఈ ప్రోగ్రామ్ కి నేను యాంకర్ అని చెప్పారు. నేను యాంకర్ అంట, నా మీద పాడకూడదు. యాంకర్ ని తెలుగులో ఏమంటారు? యాంకర్ ని హీరో యాంకర్ ని హీరో అంటారా? Dedicating this final song to Saidigali Saidir. Ready? అందరి మొగుళ్ళు బెజవాడెళ్తే మావుడు వాళ్ళ ఇంటికి వెళ్తాడే. ఇంటికి వెళ్ళి అన్నయ్య ఏమో భాషలతో మా బాసర్లన్నీ తో పెట్రా అంతకు మించి ఏం లేదురా. ఏదైనా సరే రాత్రి 10 గంటలకు సత్యమన్న దెబ్బలకు లైట్ వేసుకో. లైట్ ఆఫ్. స్టార్టింగ్ నుంచి నీలో నేను అదొక్కటే చూస్తున్నాను. అదే మ్యాచింగ్ డ్రెస్. నేను షూస్ అనుకున్నాను. సో
బాయ్స్ అండ్ గర్ల్స్ వి హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, హోరాహోరీగా సాగుతుంది యుద్ధం. ఇందులో అబ్బాయిలు మామూలు కాదు, ఎరగదీస్తున్నారు. ఇంకా ఆల్మోస్ట్ గెలుపు మందే. రంగులు బిడానికి రెడీగా ఉండండి. చేసిన చాలే కానీ రంగు పడుద్ది అని అంటున్నాం. అప్పటి నుంచి అసలు మ్యాటర్ లోకి రావట్లేదు. ఇప్పుడు కలర్ వేసేది మేమే కాబట్టి మేము వేసి చూపిస్తాం అంతే. హలో, ఇంకా యుద్ధం జరుగుతుంది. మా బాయ్స్ ఆర్ లీడింగ్ సో మచ్. మేము కలర్ లేస్తున్నాం అంతే. రెడీయా గర్ల్? నన్ను టచ్ చేసావా నువ్వు? తప్పే ఉంది, నువ్వు మనిషినే కదా. నిన్నింకా వదిలేదు లేదు. ఎవరు? ఏంటి సరి చెప్పు. వాడు నన్ను నూకాడమ్మా. దూకితేడన్న పడ్డావా? పడ్డాను ఇక్కడే. అమ్మో, ఏమైంది? బండలు పగిలినాయని చూస్తున్నానమే. ఏందబ్బాయి మీరు పద్దాక మా పిల్ల అమ్మట పడతారు? ఎరగబడతారే కదండి పెళ్లి అయ్యేది. నీకేం చూసి పిల్లనిస్తారు అబ్బాయ? ఇప్పుడు మీ వారిని మీరు ఏం చూసి చేసుకున్నారు? మంచి ముహూర్తం చూసి చేసుకున్నా. పిచ్చి పిచ్చి ఆశాలు వేసి ఎవరన్నా ఎంట పడ్డారంటే కోసి ఉప్పు పెడతా. ఏంటి అది కారం కదమ్మా. కారం అంతా నీకే అయిపోతే ఇంట్లో ఏం వాడుకోవాలరా బాబు? ఎదవో లుక్కులు ఇవ్వకు. నువ్వు చూడటం తప్ప పొడిసేదేవి లేదని మాకు అర్థమైంది. బాబోయ్, ఈవిడ తట్టుకోవాలంటే మనం కాదు, ఆయన రావాల్సిందే. గురుగారు మీరు కొంచెం త్వరగా రండి. ఏంటి పెద్దమే? అయ్యా రాకేష్ మాస్టర్ నువ్వా? ఏంటి మా వాళ్ళని ఏదో తిడుతున్నావంట? ఎలా ఉంది కెరీర్? బానే ఉందా నాకు? ఏంది రాకేష్ మాస్టర్ అయిందంటో కాంతంటో తలకాయ దూరుతావా? నీ బొర్రకాయ చూస్తే తెలియటంలా. ఇదిగో ఈ బొర్ర వేసుకొని గుడి దగ్గరికి వా, మాకు టెంకాయ అనుకొని బండకు బాస్తారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడేదేనా? అయ్యా రాకేష్ మాస్టర్ నోరు గురించి నువ్వే చెప్పాలి. ఒక 90 వేసాను అనుకో, మనిషిని కాదు. అంతకు ముందు నువ్వు మనిషి అని ఎవరని చెప్పారు? మీ ఇంట్లో పిల్లకాయలు ఉండారా? ఉంటే ఏమిలా నువ్వు నిద్రపోయినప్పుడు స్కెచ్ పెన్ నెట్టి మొత్తం గీకేసినారా ఏందని చూస్తాండ. ఏడున్నావు పెద్దమే? నా ఒళ్ళంతా టాటూ చేపించుకున్నా. కొరియోగ్రఫీ మానేసి టాటా చెప్పి టాటూలు వేసుకునే గడికి పోయినా. సరే పెద్దమే, పెద్దోళ్ళు మీరు క్షమించండి, నేనే ఓడిపోయాను. పెద్ద మనసు ఉంచుకుని ఏదో పిల్లలందరూ హోలీ చేసుకుంటున్నారు, సంతోషంగా వాళ్ళతో కూడా హోలీ చేయించి మీ పెద్దరికాన్ని నిలబెట్టండి పెద్దమ్మే. అట్లే గానీలే, నువ్వెట్టిన టైంకి వచ్చి ఇట్లాంటి ప్రోగ్రామ్ చేసుకో. ఒకడు కాకపోతే ఒకడు అన్న పిలుస్తారు. కొంచెం వాళ్ళతో హోలీ చేపిస్తా. మీ కూతురు జాగ్రత్త. ఇప్పుడు అందరినీ కలిపి చేసుకోమన్నారు కదా, మరి మేము అందరం కలిపి హోలీ చేసుకోవచ్చా? అందరినీ కలిపి చేసుకో, మా అమ్మాయిని కలపొద్దు. మమ్మల్ని కూడా కలపొద్దు ఆయనతో. కలపడానికి కూడా అక్కడేం లేదులేండి. అరే రంగా, అయ్యి బాబోయ్, హోలీ ఆడుకుందామా? ఇంకా నీ ఇష్టం. నువ్వు ఓకే అంటే సైజ్ అయ్యారని మా వాళ్ళని అడగాలి. నువ్వు పక్కకు జరుగు. ఓకేనా? ఇటు చూడమని ఒకసారి. ఓకే ఓకే. యాక్చువల్లీ ఇంతసేపు మీతో టైం స్పెండ్ చేసిన తర్వాత మాకు కూడా మీతో కలిసి ఆడుకోవాలని అనిపిస్తుంది. మాకు కూడా టైం స్పెండ్ చేయాలనుంది. ఆడుకోండి. ఇంటి దగ్గర ఆడుకోం, బయటికి వెళ్ళి ఆడుకుంటాం. బయటే ఆడుకోండి. సరే, ఇంకేముంది అయితే అందరం కలిసి బయటికి వెళ్ళి హోలీ సెలబ్రేషన్. లెట్స్ స్టార్ట్ ది హోలీ సెలబ్రేషన్. He's the man. Take the color of life. రంగు రబ్బా రబ్బా, రంగు రబ్బా రబ్బా, రంగు రబ్బా రబ్బా అంటుంది రంగు గుండె షబ్బా షబ్బా అంటుంది రంగు మరుసే. కృష్ణ 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 హే
రంగులన్నీ అయిపోయి త్వరగా తీసుకురండి రా. హోలీ 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 రంగుల రంగోలీ, హోలీ 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 రంగుల రంగోలీ, రంగినేల రంగే మారాలి. హోలీ 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 రంగులోన తేలి చెమ్మకెళ్ళి జలకాలాడాలి. కొట్టు 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 రంగు తీసి కొట్టు, రంగులోన లైఫ్ ఉందిరా. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. ఈటీవీ ప్రేక్షకుల